ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 క్లాసెస్లోని సిలబస్లో ఇచ్చినటువంటి ఇండియన్ సొసైటీలో వెల్ఫేర్ మెకానిజం అని ఒక పార్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి, వెల్ఫేర్ మెకానిజం ఏదైతే వెనుకబడిన తరగతుల కోసం వెల్ఫేర్కి సంబంధించి ఏ విధమైన చర్యలు రాజ్యం తీసుకుంటుంది, రాజ్యము మీన్స్ దేశము, దేశము మీన్స్ ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఒక క్లాస్ అయితే ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ సొసైటీకి సంబంధించి ప్రత్యేకించి మెటీరియల్స్ అయితే లేవు. కొన్ని బుక్స్ ఏవైతే డిగ్రీ నుంచి ఉన్నటువంటి బుక్స్ నుంచి మెటీరియల్ తీసుకోవాలి, మరియు ఇండియన్ పాలిటీ నుంచి తీసుకోవాలి. ఇండియన్ పాలిటీ నుంచి అదే ఏది సమాజ శాస్త్రం, సమాజంలో ఉన్న కొన్ని వేరే బుక్స్ రెఫర్ చేస్తూ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, దానిలో భాగంగా ఫస్ట్ క్లాస్ అయితే చెప్దాం. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, భారత రాజ్యాంగము షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండి, ఎస్సీస్, షెడ్యూల్ తెగలు, ఎస్టీస్ అండి, ట్రైబ్స్, ఇతర బలహీన వర్గాలు అంటే ఓబీసీ అండి, ఇతర బలహీన వర్గాలు అంటే ఓబీసీ. స్టేట్లో బీసీస్ అంటారు కదండి, స్టేట్లోకి వచ్చేసరికి వాళ్ళని బీసీ అంటారు, సెంట్రల్ ఓబీసీ. వీళ్ళండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. వీళ్ళ యొక్క రక్షణకు వారి విద్య, ఆర్థిక అవసరాలను మెరుగుపరుస్తూ, సామాజిక బలహీనతలు నిర్మూలిస్తూ, ప్రత్యేకంగా లేదా పౌరులుగా వారి సాధారణ హక్కులు నిర్దేశిస్తూ పరిరక్షణను సూచించింది. ఏంటంటే వాళ్ళ హక్కుల కోసం కొంత వెసులుబాటునిచ్చింది. అయితే ఈ వెసులుబాటుని ఏంటంటే దాన్ని అస్పృశ్యతగా చూడకూడదండి. ఏంటంటే ఈ వెసులుబాటు ఏదైతే ఎస్సీ, ఎస్టీలకు కల్పించబడినటువంటి ఈ వెసులుబాటు ఉందో దానిని ఏంటంటే అస్పృశ్యతగా చూడకూడదు. ఈ వెసులుబాటు కేవలం వారి యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే. ఈ వెసులుబాటు దేని కొరకండి? వారి యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే. ఈ రకమైన వెసులుబాటుని వివక్ష అనే కోణంలో చూడకూడదండి. వివక్ష అంటే వాళ్ళకి చూడండి, విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ కొన్ని రిజర్వేషన్స్ అనేవి కల్పించబడతాయి. అది వివక్ష కాదండి, అది వివక్ష కాదు, వారి యొక్క అభివృద్ధికి చేపట్టిన చర్యలు అవి. అయితే ఈ సమూహాలకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ వంటి చట్టబద్ధమైన సంస్థల ద్వారా నిబంధనలు పొందుపరిచింది. షెడ్యూల్ కులాల జాతీయ విధానాలు 2011 జనాభా గణన ప్రకారం షెడ్యూల్ కులాలకు చెందిన జనాభా భారతదేశంలో చెప్పుకోదగిన సంఖ్యలో, షెడ్యూల్ కులాలండి, నాట్ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కులాలు వేరు, షెడ్యూల్ ట్రైబ్స్ వేరు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీస్ అండి, ఎస్సీస్. ఓకేనండి. షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసరికి వేరండి, షెడ్యూల్ ట్రైబ్ వేరు, షెడ్యూల్ క్యాస్ట్ వేరండి, ఎస్సీ వేరు, ఎస్టీ వేరు. ఓకేనా. చెప్పుకోదగిన సంఖ్యలో అంటే ఎస్సీస్ అయితే 16.6% ఉన్నారని నమోదైందండి 2011. ఎందుకంటే నెక్స్ట్ సెన్సస్ జరగలేదు అందువల్ల అండి, ఎందుకంటే కోవిడ్ ఆ టైంలో అవ్వలేదు. షెడ్యూల్డ్ కులము జాతి యొక్క ప్రధాన లక్షణం చూసుకుంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం కలిగి ఉన్నారండి. ఈ వెనుకబాటుకు కారణాలను అన్వయిస్తే ప్రధానంగా అవి అనాది నుండి పాతుకుపోయిన సామాజిక దుశ్చర్యల వంటి అంటరానితనం, ప్రాదేశికంగా అంటే నివాస స్థలాల ప్రకారం అండి, ప్రాదేశికంగా అంటే నివాసాలు ఉండే ప్రదేశాల ప్రకారంగా దూరంగా ఉండడం, వారి నివాస ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వంటి కారణాలు అవ్వవచ్చు. వారి సమగ్ర అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని, కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయనే చెప్పాలండి. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిని శీఘ్రపరచడానికి ఇటువంటి చర్యలతో పాటు రాష్ట్రం వారి ఆస్తిని పరిరక్షించవలసిన అవసరం ఉన్నది. ఏంటంటే వారి యొక్క సామాజిక, రాజకీయ అభివృద్ధిని శీఘ్రపరచడం అంటే త్వరితగతిన వారిని డెవలప్ చేయడానికి రాష్ట్రం అంటే దేశం అండి. ఈ దేశం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చర్యలు అయితే చేపట్టవలసి ఉంది. వాటిలో భాగంగా కొన్ని చర్యలు చేపట్టారండి, అవి రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లోని క్లాజ్ 1లోని నిబంధనలను అనుసరించి ఈ సముదాయాలను షెడ్యూల్ కులాలుగా ప్రకటించారండి. ఈ షెడ్యూల్ కులాలుగా ఏ ఆర్టికల్ చెబుతుందంటే ఆర్టికల్ 341 క్లాజ్ 1 అండి. చెప్పాను ఆల్రెడీ. ఇండియన్ పాలిటీని లింక్ చేస్తూ చదవాలి. సోషియాలజీ మాత్రం ఖచ్చితంగా, ఇండియన్ సొసైటీ మాత్రం. షెడ్యూల్డ్ కులాల ఉన్నతికి ఉద్దేశించి, ఎందుకంటే క్లియర్గా వాడు సిలబస్ ఇచ్చాడండి, వెల్ఫేర్ మెకానిజం అని ఇచ్చాడు. కావాలంటే సిలబస్ పేపర్ చూడండి. షెడ్యూల్డ్ కులాల ఉన్నతికి ఉద్దేశించిన రాజ్యాంగ విధి విధానాలు ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని నిషేధించింది. ఆర్టికల్ 17 ప్రకారం ఏం నిషేధించిందండి? అంటరానితనాన్ని నిషేధించింది. ఇది ప్రాథమిక హక్కుల్లో ఉంటుందండి. ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది. చూడండి, ప్రాథమిక హక్కుల్లో వన్ ఆఫ్ ద ఆర్టికల్ 17.
ఆర్టికల్ 46 ప్రకారం చూసుకున్నట్లయితే అయితే ఈ ఆర్టికల్ 17 ప్రకారం వీరు నిషేధించారు కదండి. అయితే ఈ నిషేధం ఏదైనా సరే, ఒకవేళ నిషేధం గురించి కానీ ఏమైనా జరిగితే 1955లో ఒక చట్టం కూడా చేశారండి. ఈ అంటరానితనానికి సంబంధించి ఎవరికైనా సరే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తిన ఎడల, ఏవైనా అంటే అసలు అస్పృశ్యత అంటే ఏంటని చెప్పేసి తెలియడం కోసం అస్పృశ్యత నివారణ అంటే వీళ్ళని సమాజంలో వీళ్ళని కూడా కలుపుకుపోవాలి, వీళ్ళని కించపరచరాదు, వీళ్ళకి చిన్న చూపుతో చూడకూడదు అనే ఉద్దేశంతో అస్పృశ్యత నివారణ చట్టం అని చెప్పేసి 1955లో చేయడం జరిగిందండి. ఈ అంటరానితన నిషేధంలో భాగంగా ఏ చట్టం చేశారంటే 1955లో అస్పృశ్యత నివారణ చట్టాన్ని చేశారు. అంటరానితనం నిషేధంలో భాగంగా చేసినటువంటి తొలి చట్టం అండి ఇది. అంటరానితనంలో నిషేధం భాగంగా చేసిన తొలి చట్టం ఇది ఎప్పుడు 1955లో చేయడం జరిగింది. అందుకో అంటరానితనాన్ని నిషేధించడం కోసం. ఆర్టికల్ 46 ప్రకారం ప్రత్యేకంగా బలహీన వర్గాలైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలను సామాజిక అన్యాయం, ఇతర రకాల దోపిడీలను రక్షిస్తూ వారి విద్య, ఆర్థిక అవసరాలను ప్రత్యేక శ్రద్ధతో వృద్ధి చేయడం అండి. వారి విద్య మరియు ఆర్థిక అవసరాలను ప్రత్యేక శ్రద్ధతో వృద్ధి చేయాలి. ఇది ఏంటి? ఆదేశక సూత్రాల్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఆదేశక సూత్రాల్లో ఉందండి. ఇది ఆదేశక సూత్రాల్లో ఉండడం జరిగింది. ఓకేనండి. అయితే మరి ఈ ఆదేశ సూత్రాలు ఆర్టికల్ 46 ప్రకారం వీరి యొక్క సామాజిక న్యాయం వీటి నుంచి రక్షించాలి. కానీ ఆదేశక సూత్రాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఉందా? ఖచ్చితంగా అమలు చేయాలని లేదు. మరి వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఆర్టికల్ 46 ఏమైంది? ఆర్టికల్ 46 ప్రకారం వారి యొక్క విద్య, ఆర్థిక అవసరాలను ప్రత్యేక శ్రద్ధతో వృద్ధి చేయాలని చెప్పేశారు. బట్ వాటిని అమలు చేయాలి అని చెప్పడానికి కోర్టులు కూడా చెప్పలేవు నేరుగా. ఎందుకంటే ఆదేశక సూత్రాలు నేరుగా అమలు జరగవు. అప్పుడు ఏం చేశారంటే ఇవి అమలు జరగడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఆర్టికల్ 16 క్లాజ్ 4 అని 2 ఆర్టికల్స్ చేర్చారండి. ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఆర్టికల్ 16 క్లాజ్ 4. ఆర్టికల్ 15 క్లాజ్ 4 ఏంటంటే విద్యా సంస్థల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు విద్యా సంస్థలు అంటే చదువుకోవడానికి. అదే ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం ఉద్యోగాలలో వాళ్ళకి ప్రత్యేకించి రిజర్వేషన్ ఇవ్వవచ్చు అని చెప్పిందండి. ఉద్యోగాలలో వారికి ప్రత్యేకించి రిజర్వేషన్ ఇవ్వవచ్చు అని చెప్పడం జరిగిందండి. ఉద్యోగాలలో 16 క్లాజ్ 4, 15 క్లాజ్ 4 దేనికోసం అంటే ఆర్టికల్ 46ని ప్రొటెక్ట్ చేయడం కోసం 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 విద్యలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం 15 క్లాజ్ 4 అంటే రిజర్వేషన్లు ఇవ్వడం కోసం, 16 క్లాజ్ 4 ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం వాళ్ళకైతే ఈ ఆర్టికల్ 46లో ఉన్నటువంటి దీని విషయాన్ని ఆర్టికల్ 46 ఏది చెప్తుంది? విద్య, ఆర్థిక అవసరాలను ప్రత్యేక శ్రద్ధతో వృద్ధి చేయాలని చెప్తుంది. బట్ అది ఆదేశిక సూత్రాలు ఉంది. ఆదేశిక సూత్రాలు అమలుపరచడానికి ఇబ్బంది కాబట్టి ఈ 2 ఆర్టికల్స్ని అయితే చేర్చడం జరిగింది. ఈ 2 ఆర్టికల్స్ని అయితే చేర్చారు, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. ఆర్టికల్ 335 ఏం చెప్తుంది? షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సభ్యుల వాదనలను పరిశీలనలోకి తీసుకొని అడ్మినిస్ట్రేషన్ యొక్క సామర్థ్యాన్ని నిలకడగా కొనసాగిస్తూ ప్రభుత్వం లేదా రాజ్యానికి సంబంధించిన పోస్టులు కానీ సేవలకు కానీ సంబంధించిన నియామకాలు చేస్తుంది. అంటే ఏం లేదండి, వారిని ప్రత్యేకంగా గుర్తించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఆర్టికల్ 16 క్లాజ్ 4 క్లాజ్ ఏ ఏం చెప్తుంది? 16 క్లాజ్ 4 ఏం చెప్పింది? ఉద్యోగ అవకాశాలు కల్పించమరి. 16 క్లాజ్ 4 ఏం చెప్తుందంటే ఉద్యోగాలతో పాటు వాళ్ళకి పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్తుందండి. ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమిషన్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పరిరక్షణకై అన్ని విషయాలను పరిశీలిస్తూ అజమాయిషీ చేస్తుంది. ప్రత్యేక ఫిర్యాదులను విచారిస్తూ వారి సామాజిక ఆర్థికాభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలో పాల్గొంటుంది. ఈ ఆర్టికల్ 338 అంటే సింపుల్ అండి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంతే. ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ల యొక్క అభివృద్ధికి తోడ్పడి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. దానికి చైర్మన్ మరియు సభ్యులు ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. 338. ఓకేనా? 338 ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్, ఎవ్రీ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 332 ప్రకారం విధానసభ మరియు విధాన పరిషత్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఓకేనండి. ఆర్టికల్ 330, 332 ప్రకారం అండి. 330, 332 ప్రకారం విధానసభలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కొన్ని సీట్లు రిజర్వేషన్ చేయబడ్డాయండి విధానసభ. అదేవిధంగా
అదేవిధంగా లోక్సభలో కూడా కొన్ని సీట్లు రిజర్వేషన్ చేయబడ్డాయి. లోక్సభ, రాష్ట్రాలలో అయితే విధానసభ అండి. లోక్సభ, రాష్ట్రాలలో విధానసభలో ఏ ఆర్టికల్ ప్రకారం అండి, ఆర్టికల్ 330 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే వీటి మీద ఇస్తాడు వీళ్ళ యొక్క ఏదైతే వెల్ఫేర్ మెకానిజం ఉందో, వీళ్ళు వెల్ఫేర్కి రాజ్యాంగంలో సూచించిన భాగాలు ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 330, 332 ప్రకారం లోక్సభ మరియు విధానసభలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు కొన్ని సీట్లు రిజర్వేషన్ చేశారండి. పంచాయతీలకు సంబంధించి అయితే 9వ భాగంలోను, మున్సిపాలిటీలకు 9A భాగంలోను వాళ్ళకైతే ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. పంచాయతీలకి ఎంతండి 9, మున్సిపాలిటీలకు 9A భాగం ప్రకారం స్థానిక సంస్థల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్ చేశారండి. భారత రాజ్యాంగము షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర బలహీన వర్గాలకు ప్రత్యేకంగా లేదా పౌరుల సాధారణ హక్కుగా వారి విద్య, ఆర్థిక అవసరాలను పెంపొందిస్తూ సామాజిక అసమర్థతను నిర్మూలించే ఉద్దేశంతో వారికి రక్షణ కల్పిస్తూ చర్యలు చేపట్టింది. భారత రాజ్యాంగం ఏం చేసిందంటే, వీరి యొక్క రాజ్యాంగం మీన్స్ ప్రభుత్వాలు రాసినవే కదండి ఆ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ద్వారా కొన్ని అధికారులను ఏర్పాటు చేసి వారి యొక్క అభివృద్ధికి కొన్ని ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగిందండి. సామాజిక న్యాయము, సాధికార మంత్రిత్వ శాఖ వారి ఏంటంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖ ఉందండి. ఇదే సామాజిక న్యాయము, సాధికార మంత్రిత్వ శాఖ. ఏ శాఖ? షెడ్యూల్ కులాల అవసరాలను ప్రత్యేకంగా చూసేందుకు ఈ మంత్రిత్వ శాఖ నెలకొల్పబడింది. రాష్ట్ర మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ కృషితో షెడ్యూల్ కులాల అవసరాలను పరిరక్షిస్తూ పెంపొందిస్తుంది. అవి ఏంటంటే, ఫస్ట్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం. దీనికి అస్పృశ్యత నిషేధం కోసం చేశారని చెప్పానండి. ఇది యాక్చువల్గా అస్పృశ్యత నిషేధ చట్టం కింద చేశారండి. 1950 లేదండి, అస్పృశ్యత నివారణ చట్టం 1955గా చేశారు. యాక్చువల్గా ఇది ప్రజా హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడైందంటే 1976లోనండి. ఇది యాక్చువల్గా 1955లో అస్పృశ్యత నివారణ చట్టంగా రూపొందించారు. 1955లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం కాదండి, అస్పృశ్యత నివారణ చట్టం. ప్రస్తుతానికైతే పౌర హక్కుల పరిరక్షణ చట్టం అనేస్తున్నారు కానీ అస్పృశ్యత నివారణ చట్టం 1955. ఎవరైనా డెప్త్గా బిట్ ఇవ్వాల్సి వస్తే ఇలా ఇస్తారు. అస్పృశ్యత నివారణ చట్టం 1955. 1976లో దీన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా చేశారు. ఎందుకంటే కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. కర్ణాటక హైకోర్టు 1976లో ఏమని చెప్పిందంటే, అస్పృశ్యత దృష్ట్యా షెడ్యూల్ కులాలను నిర్వచించడం సాధ్యం కాదు అని చెప్పింది. అప్పుడు ఈ అస్పృశ్యత అనే పదం వేస్ట్ కదా, అస్పృశ్యత దృష్ట్యా చేయలేం కదని పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని 1976లో చేశారండి. ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లో చేశారండి. సఫాయి కర్మాచారాల నియామకాలపై నిషేధము, వారి పునరావాస చట్టం 2013 అండి. సఫాయి కర్మాచారాల నియామకాల నిషేధము, వారి పునరావాస చట్టం అండి. ఏవైతే అంటే అన్హైజీన్ ప్రాంతాల్లో వర్క్ చేయడం కోసం ఈ క్లీనింగ్ అవి చేస్తుంటారు కదండి. అన్హైజీన్ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ హైజీనిక్గా ఉండదో అటువంటి ప్రాంతాలను శుభ్రం చేయడం కోసం చేసే అటువంటి పరిసరాల్లో పనిచేయడం మీద నిషేధం అండి. మరియు వారికి పునరావాసం కల్పించాలి. అలాంటి ప్రాంతాల్లో ఎవరైనా అక్కడ పనిచేసినట్టయితే వారికి పునరావాసం కూడా కల్పించాలని 2013లో చేశారండి. ఇది అత్యాచారాలకు సంబంధించి ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఇప్పుడు 1976 పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా ఉందండి. ఇదైతే అస్పృశ్యత నివారణ చట్టం అని చదువుకోండి. 1955 అస్పృశ్యత నివారణ చట్టం. ఈ మంత్రిత్వ శాఖ షెడ్యూల్ కులాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తుంది. ఏదండి? సామాజిక న్యాయము, సాధికార మంత్రిత్వ శాఖ అయితే వీరికి సంబంధించినటువంటి అన్ని రకాల వివక్షలు కానివ్వండి, వీరి యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, ఫర్దర్ స్టెప్స్ కానివ్వండి, ఏవైనా సరే ఈ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ వల్లే చూస్తారండి. 20 పాయింట్స్ కార్యక్రమం ఒకటి ఉంటుంది కదండి. ఆ 20 పాయింట్స్ కార్యక్రమంలో 11 అంశాన్ని పర్యవేక్షిస్తూ షెడ్యూల్ కులాల వారికి న్యాయం చేస్తుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు సంబంధించి నిశ్చయాత్మక చర్య తీసుకుంటుంది. ఏమంటే కేవలం ఇది ఏదైతే సామాజిక సాధికార న్యాయ మంత్రిత్వ శాఖ ఉందో ఇదేమో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన మంత్రిత్వ శాఖ అండి. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డారండి సామాజిక న్యాయము, సాధికార మంత్రిత్వ శాఖ. ఓకేనా? ఓకే అండి. ఇదండి ఈ క్లాస్లో ఫస్ట్ క్లాస్ సంబంధించి. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ డైలీ చెప్తామండి. డైలీ చెప్పి అప్లోడ్ చేయబడుతుంది. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటికి సంబంధించి నెక్స్ట్ ఏమంటే MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాం. ఏ విధంగా ఇస్తాడు అనేది. ఎందుకంటే ఇది ఎంతవరకు లేదండి, కొత్త సబ్జెక్టు. దీనికి ఏంటంటే గతంలో డిగ్రీలో ఏ విధంగా క్వశ్చన్స్ దీని మీద ఫ్రేమ్ అయ్యి ఉన్నాయి, గతంలో ఎక్కడైనా సరే ఇవి ఇచ్చాడా చూసి దాని ప్రకారం మీకు ఆ మెటీరియల్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్.